అయితే గా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసిండ్రా నల్ల మన చిరంజీవిది అందులో ఏంటంటే చిరంజీవి దొంగ డాక్టరు ఎంబీబీఎస్ చదవకున్నా అమ్మనాయన కోసము డాక్టర్ అవతారం ఎత్తుతాడు. ఇక వాళ్ళ సంతోషం కోసము డాక్టర్ వేషం కట్టి వాళ్ళకు వీళ్ళకు అచ్చిరాని ట్రీట్మెంట్లు ఎత్తా అంటాడు. ఇక అమ్మనాయన కూడా ఓ నా కొడుకు పెద్ద డాక్టరు అని మురిసి ముప్పందం అవుతుంటారు. కానీ అటెనక అసలు ముచ్చట ఎరకయి అందరి ఇజ్జత్ పోతుంది అనుకోరి, అది వేరే ముచ్చట. మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు తీసినానంటే సేమ్ టు సేమ్ గిట్లనే ఒక అక్క అమ్మ నాయన కోసం ఊరోళ్ళ కోసం ఎస్ఐ అయిపోయిందల్లా. ఆగ చూడుర్రి. అయితే ఇగో ఈ అక్క పేరు మాలవిక, నార్కెట్పల్లిలుంటది. చూస్తేనే సమజైతుంది కదా, పోలీస్ మేడం అని రైల్వే ఎస్ఐ అట. మేడం చెప్పుకున్నదవు, లోకమంతా నమ్మింది. పెండ్లి కూడా సెట్ అయిందోల్లా. అయితే పిలగానోళ్లకు రైల్వేలనే తెలిసినోళ్ళున్నారట. ఆమె గురించి అడిగిర్రు, గిట్ల గిట్ల సంగతి. మాలవికానే మీ రైల్వే పోలీస్ తోనే లగ్గం కుదిరింది, ఆమెకు ప్రమోషన్లు గిట్ల దొరుకుతాయా అని అడుగుడు పెట్టిరట. అసలు మాలవిక అనేటోళ్ళే మా దాంట్లో లేరని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిర్రు. అప్పుడు ఈ మేడం గారి అస్సలు కథ బయట పడ్డది. ఈమె డూప్లికేట్ పోలీస్ అని తేలిందోల్లా. అంటే ఇన్నొద్దులు పోలీస్ స్టేషన్ గట్టి అందరినీ నమ్మించింది అన్నట్టు. ఆఖరికి పెళ్లి చూపులకు కూడా ఈ పోలీస్ డ్రెస్ వేసుకొని పోయిందట. మరి అక్క గిట్లెందుకు డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తిందంటే పైసల కోసమో వాళ్ళను వీళ్ళను బెదిరించి దంతాలు చేసేదందుకో కాదు. పాపం ఈమది కూడా జరంత శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టోరీ నేనోల్లా. ఈ మాలవిక అక్క నిజాం కాలేజీలో పెద్ద చదివే చదివింది. అయితే పోలీస్ కావాలని కాయిష్ ఉండే, దానికోసం కష్టపడ్డది. రైల్వే పోలీస్ పరీక్ష రాసింది, పాస్ అయింది. ఎగురుడు దునుకుడు పోటీలుంటాయి కదా, అందులో కూడా ఫస్ట్ వచ్చింది. ఇంకేమున్నది, ఒక్క మెడికల్ పరీక్షలు అయిపోతే కొలవచ్చినట్టే. ఇక ఆత్రం ఆగగా ఊరోళ్లకు ఇంట్లోళ్లకు చెప్పుకున్నదోల్లా. అన్ని పరీక్షలు పాస్ అయినా ఎస్ఐ అయిపోయినా ఇక అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడే అని అందరికి చెప్పుకున్నది. అందరు సంబరపడ్డారు. అయితే పాపం ఈమె గాషారనుకున్న వాడెత్తు మెడికల్ టెస్టులల్లా ఫెయిల్ అయిందోల్లా. ఈమె కన్ను చక్కగా లేదని కొలవియలేదట. పాపం ఈమె మనసు ఎంత తల్లడిల్లాలే చెప్పు. అరే పరీక్షలు అన్నిట్లల్లో పాస్ అయిపోయే, మెల్లకన్నున్నదని నౌకరు పోతే ఎవరికన్నా ఎంత బాధ అనిపిస్తుంది. నోటి దాంకొచ్చింది నేల పాలైంది అన్నట్టే కదా. ఇంకో దిక్కేమో ఇంట్లోళ్లకు ఊరోళ్లకు కొలవచ్చిందని చెప్పే, ఇప్పుడు రాలేదని చెప్తే ఊర్లో ఇజ్జత్ పోతుంది. అమ్మ నాయన మస్తు బాధపడతారని అనుకున్నదటనోల్లా. అందుకే అవద్దాన్ని నిజం చేద్దాం అనుకున్నది. లోకం కోసం డూప్లికేట్ ఎస్ఐ అవతారం ఎత్తింది. పోలీస్ డ్రెస్ కుట్టించుకొని ఇట్లా రైల్వే పోలీస్ అనుకుంటా అందరినీ నమ్మించిందోల్లా. ఇక ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఈమెకు సన్మానాలు చేసిర్రు. పరీక్షలల్లో ఎట్లా పాస్ కావాలి, మనుషులు ఏ తీరులో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చింది. అగో కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళకు దొరికింది. ఒరిజినల్ పోలీస్ మేడం చెప్తుంది నూరి. 2018లో కరోనా టైంలో ఈ అమ్మాయి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది. అయితే ఈ అమ్మాయికి స్క్వింట్ అయి ఉండటం వల్ల, మెల్లకన్ను ఉండటం వల్ల ఈ అమ్మాయిని మెడికల్లో తీసేసారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పిఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పిఎఫ్ ఎస్ఐని అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్గా, ఆ ట్రైన్లలో ఎక్కటం తిరగటము ఏమైనా మిస్యూజ్ చేసిందా అనేది మేము తెలుసుకుంటాము. సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఇంట్లోల కోసం డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తి ఇప్పుడు జైలు పాలైంది అక్క. ఇన్నొద్దులు పోలీసులని అందరిని నమ్మించినందుకు ఈమెను తెలివి మంత్రాలనల్లో లేకుంటే ఊర్లో ఇజ్జత్ పోతుందని డూప్లికేట్ అవతారం ఎత్తినందుకు షటాకు మందం కూడా దిమాగ్ లేదని బాధపడాలనో అర్థమైతలేదోల్లా.